చెయ్యి ఈరోజు శరణ్ ఫౌండేషన్ కల్వేల్ చర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెగా రక్తదాన శిబిరానికి మంచిర్యాల జిల్లా ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఇప్పుడు నీళ్ళని తీసాగా సార్. అలాగే ఏసీపీ గారికి కూడా ఈ సందర్భంగా ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్, తమరు పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొంచెం సమ్మర్లో షార్టేజ్ ఉంటాయి కాబట్టి మీ ఆధ్వర్యంలో కొంచెం ఫ్రీక్వెంట్గా బ్లడ్ డొనేషన్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇలాంటి కార్యక్రమానికి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గత 2015 సంవత్సరం 14 సంవత్సరం నుంచి కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా ఎంతోమంది రక్తదాతలు ముందుకొచ్చి ముందుగా రక్తాన్ని దానం చేసే దాతలకి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన మధ్యలో అతిథిగా ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి, మరి ముఖ్య అతిథులు ఉన్నటువంటి ఆర్టీఓ గారు, ఏసీపీ గారు, ప్రతి ఒక్కరికి మా కల్వరి మినిస్ట్రీస్ నుంచి, ప్రవీణ్ శరణ్ ఫౌండేషన్ నుంచి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. ఎందుకంటే మాస్టర్ ప్రవీణ్ గారు ఆయన అంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగి ఆయనకున్న ఆశ ఇక్కడ మెడికల్ క్యాంప్స్, అంతేకాకుండా ఉచితంగా పేద ప్రజలకు భోజనాలు, బట్టలు, అంతేకాక ప్రతి సంవత్సరం సికిల్ సెల్ అనీమియా మీ అందరికీ తెలుసు, తలసీమియా వ్యాధి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పాపకి, చిన్న బేబీకి కూడా ఈ వ్యాధిని బట్టి అట్లీస్ట్ 15 రోజులకు ఒక బ్లడ్ బాటిల్ అని ఇవ్వాలి. ఈ సమ్మర్లో చాలామంది దాతలు ముందుకు రాదు, అది మాకు ఎప్పటి నుంచో అందజేసిన మాట. కాబట్టి మేమేం చేసామంటే ఎవ్రీ టైం మా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈస్టర్ యేసు ప్రభు రక్తదానం చేసినటువంటి రక్త బలియాగం అది సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము కూడా ప్రజలకి అంటే ఒక మంచి ఉచిత ఒక సేవ చేయడానికి ఈ మినిస్ట్రీ 2003 నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు 26 సంవత్సరాలు మా సేవా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్, అంతేకాకుండా ఉచిత వైద్యం, పక్కల స్కూల్లో ఫ్యాన్లు, అంటే గవర్నమెంట్ వారికి కొంచెం చేయగలగడానికి వారికి ఫ్యాన్లు కానీ, వాళ్ళకి ప్లేట్స్ కానీ, రెండోదిగా వారికి బుక్స్ కానీ, అంతేకాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్లో ఏ అవసరతలు ఉన్నాయో అవి మా నోటీస్కి వచ్చినప్పుడు మేము అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, ఆ ప్రేమ, మా వంతు మేము చేయడానికి ఈ ఊర్లో సాధ్యమైనంత మట్టు కూడా ప్రతి విషయంలో ముందుకు వస్తూ దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా చేసుకుంటూనే వస్తున్నాం. ఇది స్థానికంగా మన రామచంద్ర గారు, అంతేకాకుండా ముత్తునేని రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్నిటీస్, కలెక్టర్స్ కానీ వారు ఎంతగానో వారు కూడా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఈ విషయాలు వారికి తెలుసు, అందరూ కూడా సహకరించారు.
కాబట్టి ఈ సమయంలో చాలామంది దాతలు ఉన్నారు ఇక్కడ, ఇంకా చాలామంది వచ్చేది వస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి పని చేయటం అంటే ఒక రోగికి కావలసినటువంటి ట్రీట్మెంట్ అందజేయడంలో కల్వరి మినిస్ట్రీ ఎప్పుడు ముందుంటుంది. ఎంతోమంది హాస్పిటల్కి ఉచిత వారికి డబ్బు లేని వారికి మేము కూడా ఎన్నోసార్లు ఎంతోమందికి వైద్య సహాయం అందిస్తున్నాం. మా ఆశ కూడా ఉంది బెల్లంపల్లిలో ఒక మంచి హాస్పిటల్ కట్టాలని, అంటే పేదలకు ఉచిత వైద్యం ఈ దేవుడు ఆయన పైకి తీసుకొచ్చాడు. ఈ ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కట్టాలి అనేటువంటి నిత్య అన్నదానం 24 hours అన్నదాన కార్యక్రమం ఒకటి, అంతేకాకుండా హాస్పిటల్ ఒకటి మా నోటీస్లో ఉంది. నేను కూడా మా దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఒక టైం వస్తుంది ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎన్ని లక్షల వేల మంది వచ్చినా ఉచితంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎనీ టైం వచ్చినా మేము చేస్తూ ఉంటాం. ఈ సేవా కార్యక్రమాలకి గవర్నమెంట్ తోడ్పాటు ఉంది, మాకు స్థానిక ప్రజాప్రతినిధుల సహాయం ఉంది, అంతేకాకుండా మీడియా మిత్రుల ప్రోత్సాహం ఉంది, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి చెమట బొట్టు వారి సహాయం ఉంది. అందుకని ఇవన్నీ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ముఖ్యంగా ఈ సమయంలో మా మధ్యలోకి వచ్చినటువంటి అతిథులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ వారు ముందుకు వచ్చి ప్రోగ్రామ్ అంతట్లో మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. కల్వరి చర్చ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. సో మన జిల్లాలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు, దాదాపు 1000 యూనిట్ మనకి బ్లడ్కి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ ఏరియాలో పర్టికులర్గా 3 కేటగిరీ పేషెంట్స్, థాలసీమియా పేషెంట్, దాంతోపాటు సికల్ సెల్ వాళ్ళు, అండ్ 3rd కేటగిరీ డయాలసిస్ పేషెంట్స్. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్కి అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు బెల్లంపల్లి సిఎస్సి, చెన్నూరు సిఎస్సి అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచిర్యాల 3 డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. అన్నీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ కెపాసిటీలో నడుస్తున్నాయి. సేమ్గా ఈ ఏరియాలో ట్రైబల్స్ పాపులేషన్లో సికల్ సెల్ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన టెస్ట్ జరిగింది. దానిలో క్యారియర్ అండ్ సికల్ సెల్ డిజీజ్ కొంతమంది ఐడెంటిఫై అయ్యారు, థాలసీమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఇవ్వాల్సింది. ఈనాటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు, ఆర్డీఓ గారు, రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వచ్చిన పెద్దలు శరోన్ మేడం, రామచంద్ర గారు, రవికుమార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసము, పేదవాళ్ళ కోసము ఇలాంటి మంచి కార్యక్రమము ఈ బ్లడ్ డొనేషన్ చేయడం ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా చేయడం చాలా అభినందించదగ్గ విషయం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే వారు ప్రకటించారు. ముందు ఇంకా చేయబోయే కార్యక్రమాల గురించి వాటికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క వీలైనంత వరకు చట్టపరిధిలో మా సహాయ సహకారాలు అందిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీ యొక్క చేయూతను అందించి మీరు ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమం చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్య అతిథులుగా మా గౌరవనీయులు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, మరియు ముఖ్యంగా మన మేడం తన పేదల పట్ల ఎంత మంచి మనసుతో పనిచేస్తారనేదానికి మేడం గారిని ఎంత చెప్పినా తక్కువనే. మేడం గారికి మరియు రమణ గారికి, మిత్రుడు శ్రీనివాస్ గారికి, పత్రిక విలేకరులకు మరియు ఈరోజు రక్తదాన దాతలకు అందరికీ పేరు పేరు నాయకు నమస్కారం. ఈ యొక్క కల్వరి మినిస్ట్రీ ద్వారా ఇక్కడ మేడం గారు మరియు వాసు ప్రవీణ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ వాళ్ళు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దేవుడు కూడా వాళ్ళను అదేవిధంగా అంచెలంచెలుగా పేద ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళను ఎత్తుకుంటూ ఉన్నాడు, పైకి తీసుకొస్తూ ఉన్నాడు. నిజంగా మనందరం ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతం అనేది నిజంగా ఒక మన నీటి చెట్లతోని ఒక నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం ఇది. 1994లో ఇక్కడ ఒక చిన్న చర్చ ఏర్పాటు చేసుకొని
అంచెలంచెలుగా ఈ ప్రాంతానికి వాళ్ళు ఎదుగుతూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి తీసుకొస్తూ పేద ప్రజలు కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మన బెల్లంపల్లికి ఒక తలమానికంగా ఎదిగినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాము.